హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఆల్రెడీ బయాలజికల్ క్లాసిఫికేషన్ సంబంధించి 2 వీడియోస్ అని అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 3 కింద రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్యాక్టీరియా షో బోత్ ఆటోట్రోఫిక్ అండ్ హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్. బ్యాక్టీరియంలో ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఉంటుంది, హెట్రోట్రోఫిక్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఈ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా కెన్ బి, చూడండి, కీమో ఆటోట్రోఫిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, అండ్ ఫోటో ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ ఏంటంటే పర్పుల్ బ్యాక్టీరియా, నెక్స్ట్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. సో ఇవి ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనకి 2 రకాలు చెప్పుకున్నాం అంటే ఆటోట్రోఫిక్లో మనకి 2 టైప్స్ కూడా ఎగ్జాంపుల్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియా. హెట్రోట్రోపిక్ బ్యాక్టీరియా కూడా చూసి కెన్ బి మనకి సాఫ్రోఫైటిక్ ఒకటి, అంటే మనకి సాఫ్రోఫైటిక్ బ్యాక్టీరియా అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే సింబియోటిక్ అంటే ఇక సాఫ్రోఫైటిక్ అనేది ఏంటంటే డెడ్ యానిమల్స్ అంటే డెడ్ ఆర్గానిజమ్స్ మీద సర్వే అవుతాయి. ఈ సింబియోటిక్ వచ్చేసరికి మనకంటే లైఫ్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ మీద ఇవి సర్వే అవుతుంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ రైజోబియం ఒకటి ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు ఫ్రాంకీ ఒకటి, 2 కూడా ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ పారాసైటిక్ కూడా చెప్పుకున్నాం. పారాసైటిక్ ఎగ్జాంపుల్ అంటే విబ్రియో కలరా బ్యాక్టీరియా, దీనికి ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్తాం. సో ఇది మనకి బ్యాక్టీరియా అనేది 2 టైప్స్ కూడా ఉంటాయి. ఆటోట్రోపిక్ ఉంటాయి, హెట్రోట్రోపిక్ ఉంటాయి. ఆటోట్రోపిక్లో మనం 2 టైప్స్ చెప్పుకున్నాం. హెట్రోట్రోపిక్లో మనం సాఫ్రోఫైటిక్, సింబియోటిక్, నెక్స్ట్ పారాసైటిక్, ఇలా 3 రకాల కింద మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కీమో ఆటోట్రోపిక్ ఏదైతే ఉందో, కీమో సింథటిక్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, సో దీని ఏంటంటే బ్యాక్టీరియా ఆక్సిడైజ్ వేరియస్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ నైట్రైట్స్ అండ్ అమోనియా. సో ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్స్ అనేటువంటి వాటన్నిటిని కూడా నైట్రైట్స్ అవ్వచ్చు, అమోనియా అవ్వచ్చు, వీటైనా ఆక్సిడైజ్ చేస్తుంది. అండ్ యూజ్ ద రిలీజ్డ్ ఎనర్జీ ఫర్ దేర్ ఏటీపీ ప్రొడక్షన్. అలా రకంగా ఇది ఏటీపీ ప్రొడక్షన్కి ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దే ప్లే గ్రేట్ రోల్ ఇన్ రీసైక్లింగ్ నేచర్. మనకి లైక్ చూడండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫర్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లోంచి కానీ సాయిల్లోంచి కానీ మనకి ప్లాంట్స్లో కానీ ఆర్గానిజమ్స్లోకి వెళ్తున్నాయి. మళ్ళీ ఇవేం చేస్తున్నాయి, వాటన్నిటిని కూడా మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు అట్మాస్ఫియర్లోనూ అదేవిధంగా మనకి సాయిల్లో కూడా ఇవన్నీ కూడా కలిపే విధంగా ఇవి రీసైక్లింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియాకి వచ్చేసరికి ఆర్ ద మోస్ట్ అబౌండెంట్ ఇన్ నేచర్ చాలా ఎక్కువ ఉంటాయి. ద మెజారిటీ ఆర్ ఇంపార్టెంట్ డీకంపోజర్స్. ఇవన్నీ కూడా మనకి అయితే మెజారిటీ ఏమంటాయంటే డీకంపోజర్స్ అంటే ఏదైనా సరే ఒక ప్లాంట్ అవ్వచ్చు లేదా యానిమల్ అవ్వచ్చు, అది డెడ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ డీకంపోజ్ చేయడానికి యూజ్ అవుతాయి. దే ఆర్ హెల్ప్ఫుల్ మేకింగ్ కర్డ్ మేకింగ్ కూడా ఇవి యూజ్ అవుతాయి. కర్డ్ మేకింగ్కి లాక్టోబాసిల్లస్ అనేది బ్యాక్టీరియా యూజ్ అవుతుందని తెలుసు. అలాగే ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో దీని నుంచి మనకి ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ కూడా వీటి నుంచి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో యాంటీబయాటిక్స్ అనేది మనకి స్ట్రెప్టోమైసిన్ అనేది మనకి యాంటీబయాటిక్ కింద ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఫిక్సింగ్ నైట్రోజన్ లెగ్యూమ్ ప్లాంట్స్లో నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి కూడా రైజోబియం అనే బ్యాక్టీరియా యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా మనకి హ్యూమన్స్కి యూస్ఫుల్ అయినటువంటి బ్యాక్టీరియా కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఉంది సమ్మార్ ప్యాథోజన్స్. కొన్ని ఏమవుతాయంటే కాజింగ్ డ్యామేజ్ టు హ్యూమన్ బీయింగ్స్, క్రాప్స్, యానిమల్స్ ఎక్సెట్రా. కొన్ని ఏమవుతాయంటే ప్యాథోజన్స్ కింద కూడా ఉండడం జరుగుతుంది. అంటే కొన్ని డిసీజెస్ని కూడా వాటిని కూడా ఇవి కలర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కలరా, టైఫాయిడ్, టెటనస్, ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్గానిజం అంటే యానిమల్స్లో వాటిలో అదే హ్యూమన్స్లో వాటిలో వచ్చే డిసీజు. అలాగే మనకి సిట్రస్ క్యాంకర్ ఒకటి ఏమవుతుందంటే, అలాగే బ్లైట్ ఆఫ్ రైస్. సో ఇది మనకి వరి అగ్గితేలు అంట. సో ఈ 2 కూడా మనకి ఏమవుతాయంటే ఈ ప్లాంట్స్ మీద వాటి మీద వచ్చే డిసీజ్ కింద మనం చెప్పొచ్చు. సో ఇది నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ మెయిన్లీ బై ఫిజన్. సో బ్యాక్టీరియా అనేది ఫిజన్ ద్వారా, బైనరీ ఫిజన్ అంటాం. ఫిజన్ అంటే ఒక బ్యాక్టీరియా నుంచి రెండు బ్యాక్టీరియాలు ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ రకంగా మనకంటే చూడండి, ఏ డివైడింగ్ బ్యాక్టీరియాని పక్కన ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి డివైడ్ అవుతుంటాయి, ఒక బ్యాక్టీరియా 2 బ్యాక్టీరియా కింద డివైడ్ అవుతుంది. రీప్రొడ్యూస్ అనేది ఈ రకంగా జరుగుతుంది. సమ్ టైమ్స్ అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ దే ప్రొడ్యూస్ స్పోర్స్. అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు స్పోర్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంటే ఫిజన్ అనేది జరుగుతుంది. ఫిజన్ వల్లే వీటి యొక్క నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో బ్యాక్టీరియా తాలూకా నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలంటే రీప్రొడ్యూస్లో ఇదేంటంటే ఏదైతే ఫిజన్ అనుకున్నామో ఫిజన్ ద్వారా మాత్రమే వాటి యొక్క నెంబర్ అనేది డబుల్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. సో రిమైనింగ్ వాటి వల్ల అయితే నెంబర్ అయితే మాత్రం రేజ్ అవ్వదు. కానీ అన్ఫేవరబుల్ కండిషన్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇది స్పోర్స్ని ప్రొడ్యూస్ చేసుకొని ఇవి ఇంటర్నల్గా ఉంచుకోవడం జరుగుతుంది.
అది ఎప్పుడైతే స్పోర్స్ ప్రొడ్యూస్ ఇంటర్నల్గా ఉన్నాయో ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ వచ్చిందో ఫేవరబుల్ కండిషన్ రాగానే అవి జర్మినేట్ అవుతుంది, అంటే బ్యాక్టీరియా కింద మనకి అది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా మనకి అంటే స్పోర్సు అదే ఫిజన్ ఈ రెండు కూడా ఎసెక్సువల్ మెథడ్లో ఇవి రిప్రొడ్యూషన్ అనేది రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ, దే ఆల్సో రిప్రొడ్యూస్ బై ఏ షార్ట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ బై అడాప్టింగ్ ఆఫ్ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్. అయితే వీటి యొక్క స్ట్రక్చర్ ప్రిమిటివ్ అయినప్పుడు కూడా చాలా సింపుల్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఇంత సింపుల్ స్ట్రక్చర్లో ఉన్నప్పటికి కూడా ఇవి సెక్సువల్ రిప్రొడక్షన్ కూడా జరుపుకుంటాయి. సో సెక్సువల్ రిప్రొడక్షన్ కూడా ఇది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎసెక్సువల్తో పాటు సెక్సువల్ జరుగుతుంది. ఎసెక్సువల్లో మనం ఏం చెప్పుకున్నాం, ఫిజన్ చెప్పుకున్నాము, దాంతోపాటు స్పోర్స్ చెప్పుకున్నాం. సెక్సువల్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవి ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియా, అంటే ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియా ఉంటాయి, ఇందులో ఉన్నటువంటి డిఎన్ఏ దీనిలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్ని మనం ఏంటంటే కాంజుగేషన్ అంటాం. సో ఇలా రెండు బ్యాక్టీరియా మధ్య జరుగుతుంది కాబట్టి దీన్ని సెక్సువల్ రిప్రొడక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్ కింద రావడం, సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ నాట్ ట్రూ సెక్సువల్ రిప్రొడక్షన్. ఇది సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే రెండు వీటి మధ్య జరుగుతుంది కాబట్టి అన్నాం, కానీ ఇది ట్రూ సెక్సువల్ రిప్రొడక్షన్ కాదు. ఎందుకంటే జెనెటిక్ రికాంబినెంట్ మెయిన్లీ బై త్రీ మెథడ్స్లో మనకి జెనెటిక్ ఒక దానిలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఇంకో దానిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ త్రీ మెయిన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాడు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అబ్జార్బ్స్ ఆఫ్ డిఎన్ఏ సెగ్మెంట్ ఫ్రమ్ సరౌండింగ్ మీడియంలో ఉన్న డిఎన్ఏని అబ్జార్బ్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అలాగే సెకండ్ వన్ అంటే ట్రాన్స్డక్షన్ ఇచ్చాడు. ఒక బ్యాక్టీరియా అవుతుందంటే బ్యాక్టీరియా ఫేజ్ ద్వారా డిఎన్ఏని ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ చూడండి బ్యాక్టీరియా ఫేజ్ అనేది ఇది ఒక వైరస్. ఈ వైరస్ ఏం చేస్తుందంటే దీనిలో మనకి ఒక డిఎన్ఏ తాలూకా ఒక బ్యాక్టీరియా తాలూకా డిఎన్ఏ ఇందులో ఉంటుంది. ఇదేం చేస్తుందంటే వేరే బ్యాక్టీరియా మీద అటాక్ చేసినప్పుడు దీని తాలూకా డిఎన్ఏతో పాటు ఈ వేరే బ్యాక్టీరియా తాలూకా డిఎన్ఏ కూడా ఇందులోకి ఇది పంపడం జరుగుతుంది. అలాగే ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకి ఈ బ్యాక్టీరియా ఫేజ్ ద్వారా జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్నే మనం అంటే ట్రాన్స్డక్షన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది సెకండ్ వన్. అలాగే నెక్స్ట్ ఏంటంటే కాంజుగేషన్ అంటే ఒకటి +10 అంటాం, ఒకటి -10 అంటాం. +10లో మనకు ప్లాస్మిడ్ ఉంటుంది, -10లో ప్లాస్మిడ్ ఉంటుంది. తర్వాత ఈ సెక్స్ పిలి అని చెప్తాం, అది కూడా మనకి ఏదైతే ప్లస్ అనుకున్నామో దీని నుంచి అంటే ప్లస్ నుంచి ఏమవుతుంది డిఎన్ఏ అనేది మైనస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సెక్స్ పిలి ద్వారా. ఇలా జరిగేదాన్ని మనం కాంజుగేషన్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ మూడు రకాల ద్వారా సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ మూడింటి ద్వారా ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియంలో ఉన్నటువంటి డిఎన్ఏ వేరే బ్యాక్టీరియంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనిలో మనకి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ జైగోట్ ప్రొడ్యూస్ అవ్వడం కానీ ఇటువంటివి ఏమీ కూడా జరగవు. సో ఆ రకంగా జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏంటంటే సెక్సువల్ రిప్రొడక్షన్ కింద మనం చెప్పవచ్చు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ ట్రూ సెక్సువల్ రిప్రొడక్షన్ అని అందుకని చెప్పడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ మనకున్నటువంటి ఈ బ్యాక్టీరియం సంబంధించినటువంటి వాటి తాలూకా అంటే న్యూట్రిషన్ టైప్స్. సో దాంతోపాటు సెక్సువల్ రిప్రొడక్షన్ కూడా మనం ఇలా చెప్పుకున్నాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.